ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పాస్కా 3వ ఆదివారానికి చేరుకున్నాం. ప్రభువు మనలందరినీ కూడా తన ప్రేమను రుచి చూచి అనుభవించి తన ప్రేమకు సాక్షులుగా నిలబడాలని మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. సాక్షి అంటే ఎవరు? టీవీ ఛానలా, న్యూస్ పేపరు, ఇవి కాదు. సాక్షి అంటే చూచినవాడు, చవి చూచినవాడు, అనుభవించినవాడు. సాధారణంగా మన కోర్టుల్లో సాక్షుల గురించి కోర్టుల్లో వింటూ ఉంటాం. ఒక హత్య జరిగింది. హత్య జరిగిందని ఎలా చెప్తావు? చూసిన వాళ్ళు ఉన్నారండి, సాక్షులు ఉన్నారు, ప్రవేశపెట్టండి. వస్తాడు, అది నిలబడతాడు బోన్లో. లాయర్ అడుగుతాడు, చూసావా? చూశాను, కత్తితో పొడిచాడు. ఎప్పుడు, ఎక్కడా? అవన్నీ. ఇంకెవరున్నారా? ఇంకోటి ఉన్నాడండి, నేను చూశాను, ఈ సంఘటన జరిగింది, నేను చూశాను అని చెప్పేటువంటి వాడు సాక్షిగా నిలబడ్డాం. మరి దొంగ సాక్ష్యాలు కూడా ప్రవేశపెడుతుంటారు కొన్నిసార్లు. జరిగినా జరగలేదు అయినా జరిగినట్లుగా చెప్పేవాళ్ళు. తప్పుడు సాక్ష్యాలు ఒకదానికి ఒకటి చెప్పేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభువు ఉత్థానమయ్యాడు, దీనికి సాక్షులు ఎవరు? ఎవరు సాక్షులు? సాక్షులు అంటే ఏం చెప్పాం? చూసిన వాళ్ళు. ఎవరు? ఒక్కసారి చూద్దాం. చాలా సమాధానాలు చెప్తే మరియ మగ్దలేన, మా శిష్యులు, వీళ్ళందరికంటే ముందు ఉన్నారు కొంతమంది సాక్షులు. చూడండి, మత్తయి సువార్త. మత్తయి సువార్తలో మనం చూస్తాం, యేసుక్రీస్తు మరణించిన తర్వాత సమాధి చేసే సమయంలో వచ్చారు వీళ్ళు. పిలాతు దగ్గరకు వచ్చారు. 27వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తాం, అయ్యా, ప్రధాన అర్చకులు పరిసయ్యులు పిలాతు యొద్దకు వచ్చే, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడై లేతును అని చెప్పినట్లు మాకు గుర్తుంది. చూడండి, శిష్యులు ఎవరూ నమ్మలేదు. శిష్యులు తలుపులు మూసుకొని ఉన్నారు. 3వ రోజు కదా, లేస్తానన్నాడు కదా, లేస్తాడేమో చూద్దాము. శిష్యులు తలుపులు మూసుకొని ఉన్నారు. శత్రువులు నమ్మారు. ఎక్కడ ఏమి చెప్పినా సరే అన్నీ వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు. ఇతడు లేస్తాడన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేవకూడదు, అతన్ని బంధించే ఉంచాలి కానీ బయటికి రానివ్వకూడదు. అంటే అయ్యా, అతడు 3వ రోజు లేస్తానని మాకు గుర్తు. అతని శిష్యులు అతన్ని రాత్రి సమయమున దొంగిలించుకొని పోయి మృతుల నుండి తిరిగి బ్రతికి లేచునని జనులకు చెప్పుదురేమో. అంటే జరగకూడదు జరుగుతుందని ముందుగానే హింట్ ఇచ్చాడనమాట. నిజానికి దీన్నే బలపరుచుకున్నారు తర్వాత చూస్తాం. కాబట్టి సమాధిని భద్రపరచడానికి ఆజ్ఞలు ఇవ్వండి అన్నాడు. సరే, మీరు చేతనైంది చేసుకోండి పోండి, మీరు చేతనైంది చేసుకోండి పోండి అన్నాడు. ఏం కావాలంటే, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు కావాలంటే అలాంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోండి పోండి అన్నాడు. ఆర్డర్స్ తీసుకున్నారు వీళ్ళు. నిజంగానే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమిటది? పెద్ద రాయిని దొర్లించి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచారు. సమాధిని భద్రపరిచినటువంటి తొలి సందర్భం ఇది. సమాధిని భద్రపరిచి గొలుసులతో బంధించి పెద్ద రాయి దొర్లించి కాపలా భటుల్ని పెట్టి. సరే, అయితే తర్వాత ఏం జరిగింది చూస్తాం. 28వ అధ్యాయంలో
2వ వచనం, అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఆదివారం ప్రాతకాలమున మరియమ్మ ఇతరులు వెళ్ళారు. అప్పుడు జరిగినటువంటి ఘట్టాలు. ఏలైనా పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలెను, వస్త్రము మంచు వలెను తెల్లగానయ్యను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయారు. ఆ తర్వాత స్త్రీలతో చెప్పినటువంటి మాటలు. కావలి వాళ్ళు చూశారు సమాధిని దొర్లించడం, గొలుసులు కింద పడిపోవడం. ఖాళీ సమాధి, యేసు ఉత్థానమయ్యాడు. చూశారు వీళ్ళు. చూసిన తర్వాత ఇదిగో మూర్ఛ వచ్చినట్టు పడిపోయారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నారు చూడండి. 11వ వచనం నుండి మళ్ళీ మనం చూస్తాం. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలు కాయిచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధాన అర్చకులకు తెలియజేశారు. ఆ తర్వాత ప్రధాన అర్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లన్నారు. ఏమని చెప్తున్నారు, మేము నిద్రించుచుండ అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. వీళ్ళు ముందు ఏదైతే అనుకున్నారో అదే జరిగినట్లుగా రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముందు ఆల్రెడీ చెప్పారు వాళ్ళు రాత్రి మనం అందరూ నిద్రిస్తున్నప్పుడు బహుశా అతని శిష్యులు వచ్చి అతని శరీరాన్ని దొంగిలిస్తారేమో అని అన్నారు ముందుగానే. అదే విషయాన్ని ఇక్కడ దృఢపరిచే విధంగా చేస్తున్నారు. ఏం చెప్తున్నారు, మీరు వెళ్ళి చెప్పండి, మీరు రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు అతని శిష్యులు వచ్చి రాత్రి వేళ వచ్చి అతని శరీరం ఎత్తుకొని పోయారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అన్నమాట. ఒక సత్యాన్ని సమాధి చేసి శాశ్వతంగా బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం. అతడు సజీవుడు, ఉత్థానమైన దేవుడు, సమాధుల్లో లేడు, అతడు ఉత్థానమయ్యాడు. అతనిని సమాధిలో ఏ శక్తి ఏ వ్యక్తి బంధించి ఉంచలేదు. ఈ సత్యాన్ని సమాధి చేయడానికి ప్రయత్నం చేశారు. తప్పుడు సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు జరిగింది చూశారు వాళ్ళు. కానీ ఆ సత్యాన్ని బయటికి పొక్కకుండా డబ్బిచ్చి లంచమిచ్చి సత్యాన్ని సమాధి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు వెళ్ళారు, ఊర్లోకి వెళ్ళారు, ఈ ధనం తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేశారు. ఇదిగో యేసు సమాధిని గెలవలేదు, ఉత్థానం అవ్వలేదు, అతని శిష్యులు అతని శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయారనే వదంతి, తప్పుడు మాట, ఈ అబద్ధం ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళు యూదులు ఇదే నమ్ముతారు. ప్రియమైన సహోదరులారా, సాక్ష్యాన్ని అబద్ధ సాక్ష్యం, సత్య సాక్ష్యాన్ని సమాధి చేశారు, అబద్ధ సాక్ష్యం. కానీ అతడు లేచాడు, ఇది నిజం అని యేసుప్రభు రుజువు చేస్తున్నాడు. అందరికీ కాదు, ఎవరైతే అతని కోసం నిలబడేవాలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి యేసుప్రభు దర్శనాలు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మరియ మగ్దలేనకు కనిపించడం, సమాధిని గెలిచాను శిష్యులతో చెప్పగానే వాళ్ళు పేతురు యోహాను తలుపులు మూసుకున్నటువంటి వాళ్ళు వచ్చారు, చూశారు. ముందు పేతురు లోపలికి వెళ్ళాడు, ఆ తర్వాత యోహాను లోపలికి వెళ్ళి అదో తుండుగుడ్డ అవన్నీ విడివిడిగా ఉండడాన్ని చూసి అతడు ఉత్థానమయ్యాడన్న సంగతి వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు ప్రభువు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళ దర్శనం ఇచ్చాడు. మీకు శాంతి కలుగునుగాక, భయపడకండి. భయము చీకటి, పాపము యొక్క ప్రభావాలు, ఫలితాలు. పాపము యొక్క వేతనము మరణము, మరణపు ఛాయ చీకటి, భయము. ఇక భయపడకండి, నేను మరణాన్ని జయించాను. ఇక మీరు వెలుగు బిడ్డలు, మీలో భయము తొలగిపోవాలి. పాపము మనలో భయాన్ని పుట్టిస్తుంది. పాపం మన భయాన్ని పుట్టిస్తుంది.
చీకట్లోకి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తాం, బయటికి రావడం, వెలుగులోకి రాం. కానీ అతని ఉత్థాన వెలుగు మన యొక్క అంధకారము, మన హృదయాల్లో ఉన్నటువంటి భయం అనేటువంటి చీకటిని తొలగించే దేవుడు, అవిశ్వాసాన్ని తొలగించే దేవుడు వచ్చాడు, దర్శనమిచ్చాడు. ఆ తర్వాత మళ్ళా 8 రోజులు పోయిన తర్వాత మరొక తర్వాత ఆదివారము మరలా ప్రవేశించాడు. అవిశ్వాసంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బలపరచడం కోసం మళ్ళా వచ్చాడు. తోమస్ వారు మొదటి దర్శనంలో లేరు కాబట్టి, ఇదిగో తోమా రా, నీ వేళ్ళు నా చేతుల కాళ్ళ గాయాల్లో పెట్టి చూడు, నా పక్కనున్న గాయంలోని వేలు పెట్టి చూడు, నేను తిరిగి వచ్చాను. అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండుము, నేను మరణాన్ని జయించాను, తిరిగి లేచాను, వచ్చి చూడండి, నన్ను తాకండి, నేను తిరిగి లేచాను. ఎమ్మావు గ్రామానికి ప్రయాణం అవుతున్నటువంటి 2 శిష్యులకు మళ్ళా కనిపించాడు, దారిలో ఒక బాటసారిగా. యేసు ప్రభువు యొక్క మరణము ఉత్థానము గురించి ప్రవక్తలు, మోషే ధర్మశాస్త్రం చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పాడు. ఆ ఊరు దగ్గర పడుతుంది, సాయంకాలం అయిపోయింది, చీకటి పడేటువంటి ఆ సమయంలో యేసు ఆ ఊరు దాటి వెళ్ళిపోతున్నట్టుగా కనిపించాడు. కనిపించినప్పుడు అన్నారు వాళ్ళు, సంధ్య వేళ అగుచున్నది, కాబట్టి ఏం చేయాలి, మాతో ఉండండి, మాతో ఉండండి అని ఆహ్వానించారు. రొట్టె విరిచినప్పుడు గుర్తించారు, ఇతడు ప్రభువే. ప్రియ సహోదరులారా, వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ హృదయాలు ప్రజ్వరిల్లాయి. ఇదే విషయాన్ని చూస్తాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 32వ వచనము చదవండి. అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? ప్రైజ్ ది లార్డ్. వాక్యము మన జీవితాలను, మన హృదయాలను ప్రజ్వరిల్లజేస్తుంది. కానీ కనువిప్పు కలిగించేది కడరాత్రి భోజనం. ప్రియ సహోదరులారా, క్రైస్తవ సంఘాల్లో, చాలా సంఘాల్లో వాక్యముతో ప్రజ్వరిల్లుతూ ఉన్నారు, హృదయాలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి, అంతటితో ఆగిపోతుంది. కథోలిక సంఘంలో వాక్యము చేత ప్రేరేపించబడి ప్రజ్వరిల్లినటువంటి మనము అతని యొక్క శరీర భోజనంతో, శరీర రక్తాలతో మనము సంపూర్ణమవుతున్నాము. అతని సన్నిధి సంపూర్ణమవుతుంది. వాక్యంతో నింపి తన శరీరంతో, రక్తంతో మనకు ఆత్మీయ భోజనంగా మారుతున్నాడు. వాక్య భోజనం శరీర రక్తాల భోజనంతో సంపూర్ణముగా మనల్ని సంతృప్తిపరుస్తున్నాడు. మనలోనికి వస్తూ ఉన్నాడు, మనతో ఉండిపోతున్నాడు. ప్రియ సహోదరులారా, కనువిప్పు కలిగించేది కడరాత్రి భోజనం. చూసినటువంటి వాళ్ళు సాక్ష్యం పలుకుతున్నారు, తిరిగి వెళ్ళారు, మిగిలిన శిష్యులకు చెప్పారు. ప్రియ సహోదరులు, మరొక సందర్భంలో ఇవన్నీ ఏమిటి? అతడు లేచాడు అనడానికి సాక్షులను సిద్ధపరుస్తున్నాడు. దొంగ సాక్షులు తయారయ్యారు, అబద్ధ సాక్షులు అప్పటికే ప్రచారాలు చేశారు. కానీ అది కాదు, ఇది నిజం, నేను లేచానని చెప్తూ ఉన్నాడు. అందరికీ చెప్పనవసరం లేదు, కొందరికి చెప్తే చాలు, వాళ్ళు నిలబడవలసినటువంటి వాళ్ళు నిలబడతారు అని వారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని పటాపంచలు చేస్తున్నాడు. నేను లేచాను, నేను గెలిచాను. సరే, మరొక సందర్భంలో శిష్యులు పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు. ఏంటి పాత జీవితం? వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టడం. గురువుగారు లేరు, అతను చంపేశారు. వీళ్ళు బయటికి రాకుండా చాటు మాటను దాగున్నారు చాన్నాళ్ళు. ఇక బయటికి రావాలి,
భోజనాలు ఎవరిస్తారు? గదుల్లో ఉంటే భోజనాలు ఎవరు పెడతారు? రహస్యంగా నెమ్మదిగా బయటకు వస్తున్నారు, వచ్చి చేపలు పడడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా పేతురు అంటున్నాడు, నేను చేపలు పడడానికి వెళ్తాను, ఎవరైనా వస్తారా? పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు. మనుషులను పట్టడానికి మిమ్మల్ని ఎన్నుకుంటే మళ్ళీ చేపలే పడతానంటున్నారు వాళ్ళు. మీరు ఒక పిలుపుకి పిలువబడ్డారు. చేపలను కాదు పట్టవలసింది, మనుషులను, ఆత్మలను దేవుని వైపు నడిపించడానికి. చేపలు పట్టడం అంటే ఏంటి? విడివిడిగా ఎక్కడెక్కడ ఉన్న వాటిని అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకురావడం, ఒక దగ్గరికి తీసుకురావడం. లోకంలో చెదిరిపోతున్న గొర్రెల్లాగా ఉన్నటువంటి వారిని అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం, సురక్షితమైనటువంటి ప్రదేశానికి తీసుకురావడం, రక్షణనిచ్చేటువంటి ప్రదేశానికి తీసుకురావడం, మనుషులను పట్టి ఆ ప్రభు సన్నిధికి నడిపించడం. అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యేసు ప్రభు మరలా ప్రత్యక్షమయ్యాడు, దర్శనమిచ్చాడు, వారి యొక్క అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తొలగించాడు. పేతురికి అధికారం ఇచ్చాడు, నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. ప్రేమిస్తే ఇదిగో బాధ్యతను అప్పచెప్తున్నాడు, నా గొర్రె పిల్లలను మేపు. ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ వార్తను అందుకొని ప్రభు చెప్తున్నాడు, మీరు నాకు సాక్షులుగా నిలబడాలి. మీరు చూసినది, మీరు విననది మీరు సాక్షులుగా, దానికోసం మీరు సాక్షులుగా నిలబడాలని. యోహాను సువార్త మొదటి యోహాను రాసిన లేఖ, మొదటి లేఖ, ఆ వచనాల్లో మొదటి అధ్యాయంలో చూస్తాం. సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గూర్చి మేము తెలుసుకొని ఉన్నాము, మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కనులారా చూచితిమి. కనులారా కాంచుటే కాదు, మా చేతులు దానిని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి, కనుకనే మేము దానిని గురించి మాట్లాడుచు మనకు విదితము చేయబడినది, పితతో ఉండినది అగు నిత్య జీవమును గూర్చి మీకు విశదమునర్చుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఇదిగో జీవము మన కళ్ళెదురు ప్రత్యక్షమైంది నరావతారిగా. అతని మాటలు విన్నాము, అతని కళ్ళారా చూసాము, అతనితో ఉన్నాము, అతని అద్భుతాలు చూసాము, అతని దైవ శక్తి ఏ విధంగా వెలువడిందో, ప్రకృతిపై, మానవ శరీరాలపై, మృత్యువుపై ఏ విధంగా బయటపడిందో మేము కళ్ళారా చూసాము, అనుభవించాము, రుచి చూసాము. కాబట్టి అతని గురించి మేము చెబుతున్నాము. అతడే నిత్య జీవం ఇచ్చేటువంటి వాడు. యోహాను సాక్ష్యం పలుకుతున్నాడు. అతడు తిరిగి లేచాడు అంటున్నాడు పేతురు ఈనాటి మొదటి పట్టణంలో. కుంటివానికి వాడిని స్వస్థపరిచిన తర్వాత ఆశ్చర్యపోయారు ప్రజలందరూ. ఆశ్చర్యపోయి ఇది ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది? అందరూ అనుకున్నారు పేతురు యోహానులే చేశారనుకున్నారు. అయితే వాళ్ళందరినీ పిలిచి చెప్తున్నాడు, ఈ కుంటివాడు నడిచింది మా శక్తితో కాదు, నజరేయుడైన యేసు. ఎవరి నజరేయుడైన యేసు? మీరు చంపినటువంటి ఆ జీవనకర్తను మీరు పొట్టన పెట్టుకున్నారు. అపోస్తుల కార్యాలు మొదటి పట్టణం. ఆ జీవనకర్తను మీరు చంపిన అపోస్తులు 3:15 చదవమ్మా. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, మేము దీనికి సాక్షులము. మేము చూసాము, అనుభవించాము. ఎందుకంటే అతను దర్శనమిచ్చాడు, ఉత్థానమయ్యాడు, ఉత్థాన ప్రభుని మేము చూసాము. బ్రతికుంటుండగా అతని కార్యాలు చూసాము, అతని బోధనలు విన్నాము, అతనితో ఉన్నాము. తిరిగి లేచిన తర్వాత కూడా అతనితో ఉన్నాము, అతన్ని చూసాము, అతన్ని తాకాము. కాబట్టి మేము సాక్షులము అని పేతురు నిలబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సువార్త, ఈనాటి సువార్తలో ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క సందేశము, ఒక బాధ్యత ఏమిటది? లోకా సువార్త 24వ అధ్యాయంలో చెప్తున్నాడు,
47వ వచనములో, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణ ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది. హృదయ పరివర్తనము పాపక్షమాపణ. రక్షణ అంటే ఏమిటి? ఇదే. రక్షణ అంటే ఇదే, విడుదల. ఎలాగ ఈ విడుదల? శారీరకమైన విడుదల మాత్రం కాదు, ఆధ్యాత్మిక విడుదల, పాపము నుండి విడుదల. ఈ పాపం నుండి విడుదల ఎలా జరుగుతుంది? పశ్చాత్తాపడిన వాడికే. చేసింది పాపమని గుర్తించి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఒప్పుకున్నవాడికి. పశ్చాత్తాపము లేకుండా పాప క్షమాపణ లేదు. దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ వితౌట్ రిపెంటెన్స్. చేసింది తప్పు పాపమని ఎవరైతే గుర్తిస్తారో, ఒప్పుకుంటారో, కన్నీరు కారుస్తారో వారికి రక్షణ, వారికి క్షమాపణ. ఆ దేవుడు మనం ఏం చేసినా పర్వాలేదు, యేసుప్రభు అందరి కోసం మరణించేశాడు, మరణాన్ని జయించేశాడు, ఉత్థానం అయిపోయాడు, కాబట్టి అందరికీ రక్షణ హోల్సేల్గా ఇచ్చేస్తాడు, అందరికీ పాపక్షమాపణ వెళ్ళిపోతుంది. పశ్చాత్తాపడిన వాడికే పాపక్షమాపణ. దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, కప్పుపుచ్చుకున్నాడు, బయటికి రాకుండా చూశాడు. కానీ దేవుడు చూస్తున్నాడు, నాతాన్ని పంపించాడు, తన తప్పిదాన్ని గుర్తు చేశాడు. నువ్వు హత్య చేశావు, నీ వ్యభిచారం చేశావు, దేవుడు చూస్తున్నాడు చెప్పగానే తన తప్పిదాన్ని తాను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. దేవా, నీకే ద్రోహముగా నేను పాపము చేశాను అన్నాడు. అప్పుడు దేవుడు నీ పాపాన్ని క్షమిస్తున్నాడని చెప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, హృదయ పరివర్తన పశ్చాత్తాపము లేకపోతే మనకు క్షమాపణ లేదు. హృదయ పరివర్తన, క్షమాపణ ఈ రెండు కలిపితేనే రక్షణ. హృదయ పరివర్తన చెందితే, మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వెళ్తే నాకు క్షమాపణ ఉంది అని విశ్వసించి, విశ్వాసముతో ఆ ప్రభు సన్నిధికి వెళ్తే రక్షణ. యోహాను సువార్త 3:16 ఏంటి చదవండి. అందరికీ తెలిసిన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకే అట్లు చేసెను. ఎందుకు దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు? పాపము నుండి విడుదలనివ్వడం కోసం. ఆ పాపము నుండి విడుదల ఎవరికి ఇస్తాడు? పశ్చాత్తాపడిన వాడికి ఆ క్షమాపణ ఇస్తున్నాడు, రక్షణనిస్తున్నాడు. యేసే మన క్రయధనముగా తన ప్రాణాన్ని సిలువలో బలియాగం చేశాడు. క్రయధనము, ర్యాన్సమ్. చూడండి, ఎవరైనా బందీగా ఉన్నవారికి విడుదల. తప్పు చేశారు, తప్పు చేసినటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. అది విడుదల రావాలంటే ఏం చేయాలి? బెయిల్ మీద బయటకు రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? డబ్బులు కట్టాలి. కొన్నిసార్లు పనిష్మెంట్ ఎలా ఉంటుంది? డబ్బు పనిష్మెంట్గా వేస్తారు, కొన్ని నెలలు కూడా ఉండాల్సి వస్తుంది. 2 సార్లు, కొన్నిసార్లు ఏంటంటే కేవలము డబ్బులు ఇచ్చేస్తే విడిచిపెట్టేస్తారు. కొన్నిసార్లు పనిష్మెంట్ జైల్లో ఉండాలంటారు. 2 సార్లు రెండును. ఇంకోసారి వాళ్ళు డబ్బు కట్టాలి, జైల్లోనూ కూడా ఉండాలి. యేసు ప్రభువు మన విడుదల కోసము తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చాడు. మన విడుదల కోసము డబ్బు చెల్లించాడు, వెలనిచ్చి మనల్ని విడుదల చేశాడు. ఆ వెల తన ప్రాణమే, తన ప్రాణమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ వార్తను ప్రపంచమంతటా ప్రకటించాలి. ప్రేమించిన వాడే నిలబడతాడు సాక్షిగా. ఎవరు నిలబడ్డారు సిలువ దగ్గర? ఎవరు నిలబడ్డారు? ఎవరెవరు నిలబడ్డారు చూడండి సిలువ దగ్గర. ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రేమించిన వాళ్ళు మాత్రమే నిలబడ్డారు.
ప్రేమతో మోసి కని పెంచి పెద్ద చేసినట్టు తల్లి మరియ మగ్దలేనమ్మ కృతజ్ఞత కలిగినటువంటి ఒక పరితాప హృదయి, తాను ప్రేమించిన శిష్యుడు. ప్రేమించిన వాళ్ళే నిలబడ్డారు సిలువ దగ్గర, మిగతా వాళ్ళందరూ పారిపోయారు, తలుపులు వేసుకున్నారు. బయటకు వస్తే భయపడుతూ బయటకు రాలేదు. ప్రాణం పోతుంది, గురువుగారిని చంపేశారు, మమ్మ దొరికితే మమ్మల్ని చంపేస్తారు. పేతురు అతను ఎవరో కాదన్నాడు, మరొక శిష్యుడేమో అతను అమ్మేశాడు, మిగతా వాళ్ళు దాగున్నారు. ప్రేమించినటువంటి వాడు మాత్రం నిలబడ్డాడు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను విడిచిపెట్టను. అద్భుతాలు జరిగినప్పుడు అందరూ ఉన్నారు శిష్యులు. 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం జరిగింది, గొప్ప గౌరవం, మా గురువు గారు చేశారు, మేమే చేశాము అన్నట్టుగా వాళ్ళు పంచిపెడుతూ వాళ్ళే ఇస్తున్నట్టు పంచిపెట్టారు 5,000 మందికి. అతని పేరు మీద అద్భుతాలు జరుగుతున్నాయి, గొప్ప పేరు వచ్చేసింది. గురువు గారితో ఉంటే పేరు వస్తుంది. అతని వలన పేరు పొందారు, గౌరవం పొందారు. అతడు ప్రాణం పోతున్న స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు. అతని కష్టం వస్తే పారిపోయారు. ప్రియమైన సహోదరులారా, భయమును తొలగించడానికి దర్శనమిస్తున్నాడు. అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసమును బలపరచడానికి యేసు దర్శనమిచ్చాడు. వాళ్ళు బలపడిన తర్వాత ప్రపంచం నలుమూలకు వెళ్ళిపోతున్నారు. ప్రాణం పెట్టారు, సాక్ష్యం పలికారు. ఏ విధంగా సాక్ష్యం పలికారు? 12 మంది ఏ విధంగా? ఈ హతసాక్షులు, ప్రేమ సాక్షులు, ప్రేమను పంచడానికి వెళ్ళిన వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. రక్తము కార్చి తమ రక్తము ద్వారా ఆ ప్రభువుకి సాక్ష్యం పలికారు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. యాకోబు తల నరకబడి ప్రాణం పెట్టాడు, ప్రభువుకి సాక్ష్యం పలికాడు. తోమాసు వారు భారతదేశానికి వచ్చి బళ్ళంతో పొడిచి చంపబడ్డాడు. ఆంద్రేయాను ఎలా సిలువ వేశారు తెలుసా? ఎక్స్ ఆకారంలో సిలువ వేశారు. ఇంకా ఫిలిప్పును కూడా సిలువ వేశారు. బర్తలోమి బతికుంటుండగానే కాల్చేశారు. ఇక సీమోన్ రంపంతో కోయబడి చనిపోయాడు, సాక్ష్యం పలికాడు. యూదా తద్దయి బాణాలతో కొట్టి చంపేశారు. చిన్న యాకోబు బడితలతో కొట్టి దేవాలయం కింద పడదోసి, ఇంకా చచ్చిపోకపోతే బడితలతో బాది చంపేశారు. ఇక మత్తయ్యని రాళ్లతో కొట్టి చంపేశారు. మత్తయాసుని తల నరికేశారు. ఒకే ఒక శిష్యుడు సహజ మరణం పొందాడు. ఎవరు? యోహాను గారు. సలసల మరుగుతున్న నీటిలో నూనెలో పడేశారు. చెక్కు చెదరకుండా బయటకు వచ్చాడు. సహజంగా వృద్ధాప్యం వల్ల మరణించింది ఇదిగో యోహాను మాత్రమే. ఈ 12 మంది ప్రేమకు సాక్షులుగా ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ ప్రభువు కోసం నిలబడ్డారు. ఇదిగో వేద సాక్షుల రక్త విత్తనమే శ్రీసభ వటవృక్షము. ఈరోజు ప్రపంచం నలుమూలల యేసుప్రభు యొక్క ప్రేమ ప్రకటించబడింది, విస్తరించిందంటే కారణం ఇదిగో వీరి యొక్క ప్రేమ వలన ప్రాణం పెట్టినటువంటి ఆ హత సాక్షులు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కూడా సాక్షులుగా నిలబడమంటున్నాడు. చూచినవాడు మాత్రం కాదు, చవి చూచినవాడు నిలబడతాడు. అనుభవం కలిగినటువంటి వాడు నిలబడతాడు. అనుభూతి వేరు, అనుభవం వేరు. అనుభూతి అంటే మెమరీ. ఒక చిన్న మెమరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, లాస్టింగ్ ఎక్స్పీరియన్స్. స్మృతి వేరు. స్మృతి అప్పుడు అలా జరిగిందా, ఆహా, గుర్తు చేసుకోవాలి, స్మృతులను గుర్తు చేసుకోవాలి. అనుభవం మనతో ఉంటుంది ఎట్ ప్రెజెంట్. ఇప్పుడు వాస్తవంగా వర్తమానములో మనము దాన్ని అనుభవిస్తూ ఉంటాము. అనుభూతి వేరు, అనుభవం వేరు. అనుభవాలతో మనం ముందుకు వెళ్ళాలి, అనుభూతులతో మాత్రం కాదు.
ఆ ప్రభువు నేను మేలు పొందాను. ఏమిటి సాక్ష్యం చెప్పడం అంటే? సాక్ష్యాలు చెప్తుంటారు మనోళ్ళు. కోటాలు వచ్చాయనుకోండి, ఉపవాస కూటం ఎత్తుకోండి, సాక్ష్యం చెప్తామండి. సాక్ష్యం చెప్తారా? వచ్చి ఏం చెప్తారు చెప్పండి. ఉదాహరణకి, మా ఇంట్లో మాకు బాగోలేదు, ప్రభు మమ్మల్ని బాగు చేశాడు, నాకు యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది, కానీ మా ప్రాణాలు నిలబెట్టాడు దేవుడు, నేను బాగైపోయాను, దేవుడికి వందనాలు. దేవుడి వల్లనే నేను ఈ విధంగా అయ్యాను, ఆ ప్రభు వల్లనే నేను ప్రాణాలతో ఉన్నాను, నా రోగం పోయింది, అప్పుల బాధల నుంచి మాకు విడుదల వచ్చింది, మేము అనుకున్న కార్యం జరిగింది, ఇది దేవుడి వల్లనే జరిగింది, ఆ ప్రభు వల్లనే జరిగింది అని ఒప్పుకుంటున్నాం. సాక్షి, నేను చూశాను అతని మంచితనాన్ని, అతని ప్రేమను నేను అనుభవించాను, అతడు మాతో ఉన్నాడు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను చెప్పగలను అని వచ్చి చెప్తున్నాను. దీని ద్వారా ఏమిటి చెప్తున్నా ప్రపంచానికి? మీరు రండి, మీకు కూడా ఇటువంటి అనుభవాలను మీకు ఇస్తాడు, ఈ ఆశీర్వాదాలను మీకు ఇస్తాడు. ఇవే కాదు, ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు ఆ ప్రభువుని నమ్ముకుంటే. ఇది సందేశం. ప్రియమైన సహోదరులారా, ప్రేమించిన వాళ్ళే సాక్షులుగా నిలబడగలరు. మరి నేను ఆ ప్రభువుని రుచి చూచి, చూడడం మాత్రం కాదు, రుచి చూచానా? ఆ ప్రభుని ప్రేమను, క్షమాపణ నేను రుచి చూచానా? దీన్ని నీకు నిలబడగలనా? నేను మరొకరికి చెప్పగలనా? మీరే సాక్షులు. మీరు చూసింది, అనుభవించిన దానికి మీరు సాక్షులు. మీరు వెళ్ళి చెప్పండి. బాధ్యతను ఈరోజు మనందరికీ అందిస్తున్నాడు. మరి రుచి చూచిన వాడు మౌనంగా ఉండలేడు, మేలు పొందినవాడు మౌనంగా ఉండలేడు, అందరికీ తెలియజేస్తాడు. అటువంటి శక్తిని, ఆ ప్రేరణం, ఆత్మబలాన్ని అందరికి ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, మీ కుమారుణ్ణి ప్రేమించేటువంటి, అత్యంత ప్రేమగా ప్రేమించే మీ కుమారుని మాకు అందించావు. హృదయ పరివర్తన, పాపక్షమాపణ ఈ కుమారుని యందే ఉంది అని మాకు తెలియజేస్తున్నావు. దేవా, నీ ప్రేమను పొంది ఉత్థానానికి నిలబడినటువంటి వారు, ఆ ప్రభుని యొక్క మంచితనాన్ని కళ్ళారా చూసిన వారు, చవి చూసిన వారైనటువంటి శిష్యులు ప్రాణాలు సైతము పణంగా పెట్టి నీకోసం, ప్రభువు కోసం నిలబడ్డారు. ప్రభా, మా జీవితాల్లో కూడా నీ ప్రేమను అనుభవిస్తూ, నీ ప్రేమకు సాక్షులముగా, అవసరమైతే కష్టము, బాధ, కన్నీరు వచ్చినా విడిచిపెట్టి వెళ్లకుండా మీకోసం నిలబడేటువంటి బిడ్డలుగా మమ్మందరినీ మార్చి తీర్చిదిద్దమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి.